హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే మన హన్మకొండల బాలసముద్రం దగ్గర ఎగ్జిబిషన్కి వచ్చిన ఫ్రెండ్స్. ఇక్కడైతే ఏంటంటే చాలామంది ఇప్పుడు హాలిడేస్ కదా పిల్లలకు, చాలామంది అయితే చూడడానికి వస్తారు. ఇదైతే లాస్ట్ డే ఫ్రెండ్స్. నేనైతే లాస్ట్ డే వెళ్ళిన. చాలా అంటే చాలా బాగుంది. ఇట్లాంటివి అయితే 4-5 ప్లేసులలో పెట్టారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలా సేమ్ ఇదే మోడల్గా చాలా చోట్ల అయితే పెట్టిర్రు. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి అయితే. లొకేషన్ అయితే సూపర్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. చూడండి ఇక్కడైతే టికెట్ ఎట్లా అంటే 60 రూపాయలు టికెట్ ఫ్రెండ్స్. పోయిన సంవత్సరం అయితే ఎట్లా అంటే కొంచెం తగ్గించి ఉండే రేట్లు. ఇప్పుడైతే 60 రూపాయలు. 3 సంవత్సరాలు దాటిన పిల్లలకైతే వాళ్ళకు కూడా ఫుల్ టికెట్. ఎందుకంటే పిల్లలు ఖచ్చితంగా వెళ్తాం కాబట్టి వాళ్ళు కూడా బ్రతకడానికైతే 60 రూపాయలు టికెట్ పెట్టారు ఫ్రెండ్స్. అంతకుముందు 100 ఉండే, ఇంక ఇప్పుడు తగ్గించిర్రట. కొంచెం హాలిడేస్ అయిపోయినాయి కదా పిల్లలు కాబట్టి తగ్గించిర్రు. ఇప్పుడైతే ఇలా పైకి ఎక్కాలి ఫ్రెండ్స్. మన టికెట్ అయితే అక్కడ సగం చింపుకొని మనకు సగం ఇచ్చిర్రు. ఇప్పుడైతే ఇలా పైకి వెళ్ళాలి. లొకేషన్ అయితే సేమ్ లండన్కి ఎట్లా పోతామో సేమ్ అలానే ఉంది ఫ్రెండ్స్. లొకేషన్ అయితే సూపర్గా ఉంది. బ్రిడ్జి, లండన్ బ్రిడ్జ్ అయితే ఇలానే ఉంటుంది. సూపర్గా అంటే సూపర్గా అనిపించింది. మనం లండన్ వెళ్ళి చూడకపోయినా కూడా ఇక్కడ లొకేషన్ చూస్తే అయితే సేమ్ ఆల్మోస్ట్ అలానే చూసినట్టు అనిపించింది. ఆ ఫీలింగ్. నేను అయితే లోపలికి ఎంట్రీ అయినా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగే మన అడవిలో ఉంటాయి కదా ఫ్రెండ్స్, జింకలు కానీ, ఏనుగులు కానీ, సింహాలు కానీ, పులులు కానీ, ఇవన్నీ అయితే భలే మన కరెంటుతో సెట్టింగ్ చేస్తే ఇట్లా తలలు దింపు అయితే బాగా అనిపించింది ఫ్రెండ్స్. అటు సౌండ్ ఇంట అయితే భలే ఉంది. ఇక్కడ కూడా అన్నీ ఉన్నాయి. ఇంక ఇక్కడ ఏంటంటే అడవి మనుషులు ఉంటారు కదా ఫ్రెండ్స్, అడవిలో ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఉన్నారు. సేమ్ వాళ్ళని చూస్తే మనుషుల్లాగానే అనిపించింది. ఒకప్పుడు అంత కష్టపడేది పాపం వాళ్ళు అట్లా అడవిలా. ఇలా అవుతుంది ఫ్రెండ్స్. జింకలు ఇవన్నీ అయితే సేమ్ ఇట్లా చెట్లతో డెకరేషన్ చేస్తే కొంచెం ఆ సౌండ్ వింటే, కరెంటుతోని సెట్టింగ్ చేసిరు కదా, సౌండ్ అంటే ఫుల్ ఘోరంగా అనిపించిందండి. హ్యాపీగా ఉంది ఇంట. అంటే ఇక్కడైతే మొత్తం డ్రై ఫ్రూట్స్ అండి. ఇక్కడ 20 రూపీస్కు ప్యాకెట్ ఏదైనా, మన చిప్స్ అయినా, ఇంకా మసాలాలు అయినా, డ్రై ఫ్రూట్స్ అయినా, ఏమైనా మనకి ఇంట్లోకి సంబంధించినవి అన్నీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చాక్లెట్లు కానీ ఇంకా వెరైటీ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. అన్నీ మనకు తినడానికి సంబంధించినవే. ఇలా అయితే మొత్తం ఉన్నాయి. నేనైతే ఇక్కడ ఏం చేసినట్టు ఒకటి కొన్నా. ఏంటి, సోంపు కొన్నా. మనం రెస్టారెంట్లు ఇస్తారు చూడు, సోంపు అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. 20 రూపీస్ పెట్టి ఒక సోంపు ప్యాకెట్ తీసుకున్నా. ఎందుకంటే ఆ సోంపు అంటే నాకు బాగా ఇష్టం కాబట్టి ఒక ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చిన నేను. ఇక్కడ చూస్తే అయితే దూరం ఉండాలి చూస్తే సూపర్గా అనిపించింది ఫ్రెండ్స్. ఎన్ని బాధలు ఏదున్నా కూడా హ్యాపీగా ఉంటాం. అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్తే మన కష్టాలను మర్చిపోయి ఉన్న 5 నిమిషాలైనా హ్యాపీగా ఉంటాం ఫ్రెండ్స్. అందుకే అప్పుడప్పుడు బయటికి వెళ్ళాలి. ఇక్కడైతే మొత్తం మనకు కంగనాలకు సంబంధించిందండి. ఇక్కడైతే బ్యాంగిల్స్ కానీ, రబ్బర్ బ్యాండ్స్ కానీ, ఇక మొత్తం లేడీస్కి సంబంధించినవి ఉన్నాయండి. ఇక్కడైతే కొంచెం రేట్లు ఎక్కువనే ఉంటాయి. ఎందుకంటే ఎగ్జిబిషన్ అంటేనే లోపల ఖచ్చితంగా ఐటమ్స్ రేట్లు బయట దానికంటే లోపల అయితే ఎక్కువ ఉంటాయి. ఇక్కడైతే మొత్తం పిల్లలకు సంబంధించిన, ఎక్కువ పిల్లల్ని తీసుకొని వస్తాం కాబట్టి వాళ్ళైతే ఖచ్చితంగా ఎడుతారు కొనియమని. కాబట్టి ఇదైతే మొత్తం పిల్లలకు సంబంధించినవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలు చిన్న కార్లు కానీ, ఆడుకునే బొమ్మలు కానీ, ఇట్లా మొహాలకు పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్, అవి పులులు అలాంటివి అవి కానీ. ఇటైతే మొత్తం ఒక కంగనాల లాగానే. ఇక్కడైతే 150 రూపీస్కి అయితే చెప్పులు అండి. ఈ స్టోర్ మొత్తం చెప్పులకు సంబంధించింది. ఐటమ్ 150 నుండి 200, 250 అలా ఉన్నాయండి. అంటే ఐటమ్ అంటే కొంచెం బ్రాండెడ్ని బట్టి రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇంకా కొంచెం తక్కువ క్వాలిటీకి తక్కువ మనీ అన్నట్టు. ఇప్పుడైతే చాలా బాగున్నాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, మనం చిన్న కప్పులు ఉంటాయి కదా, టీ కప్పులు, ఇంకా పచ్చడి పెట్టుకునే జారీలు, అట్లాంటివి అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా టిక్లీస్, ఇంకా బ్యాంగిల్స్, హెయిర్ పిన్నులు, ఇంకా చాలా ఉన్నాయండి. కాకపోతే మంచిగా ఉన్నాయి. కొంచెం రేట్ ఎక్కువ అయినా కూడా రబ్బర్ బ్యాండ్స్ ఇవైతే కొంచెం ఫ్యాషన్గా డిఫరెంట్గా ఉన్నాయండి. ఇక్కడైతే మొత్తం ఎట్లా అంటే కట్టెతో తయారు చేసినవి ఐటెం ఉంటాయి. దీనికైతే చాలా రేట్ ఉంటుందండి. కాకపోతే ఐటెం అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా కట్టెతో తయారు చేసిన చెప్పులు కానీ, ఇంకా ఐటమ్స్ అన్నీ ఆల్మోస్ట్ మొత్తం కట్టెతోనే తయారు చేసి మొత్తం పెయింట్ కోటింగ్ ఇచ్చి సూపర్గా అంటే సూపర్గా ఉంటాయి. కాకపోతే కానీ మనకి ఏంటంటే ఆ రేటుగా మనం భరించలేం కాబట్టి ఇంకా కొనలే ఫ్రెండ్స్. చూసిన మన పీటలు కానీ, ఇంకా డెకరేషన్ ఆడుకోవడానికి మనకు కొత్త ఇల్లు కట్టుకుంటే ఐటమ్స్ పెట్టుకునేవి అన్నీ ఆల్మోస్ట్ ఇళ్ళనే దొరుకుతాయండి. ఇక్కడైతే మంచి అద్దాలు కూడా ఉన్నాయి. కట్టెతో తయారు చేసినవి మంచి అద్దాలు కానీ,
ఐటమ్స్ కానీ సూపర్. చిన్న చిన్న మంచాలు అవి అయితే కొంచెం పెద్దవాళ్ళు కూడా కూర్చుంటే ఆగుతాయంట, అంత బరువు ఆపుతాయి అని చెప్పారు వాళ్ళు. ఇంకోటి మనం ఇంట్లో అల్లం వెల్లిపాయ దంచుకోవడానికి కూడా కట్టెతో తయారు చేసింది. ఇదైతే టీ తాగడానికి ఫ్రెండ్స్. చలి భలే బాగుంది, నాకు బాగా అనిపించింది. ఇక్కడైతే ఒకటి చిన్నగా పాములాగా అనిపించింది, దాంతో కోసేపు అయితే ఆడిన ఫ్రెండ్స్ నేను. వాళ్ళైతే ఏమనలే, చూస్తే పర్వాలేదు అన్నారు. చిన్న చిన్న మంచాలు పిల్లలు ఆడుకోవడానికి అయితే బాగుంటాయి ఫ్రెండ్స్, ఎందుకంటే ఖచ్చితంగా కొంటారు కాబట్టి. ఇదైతే కట్టెతో పోయేది, ఏమంటారు దాన్ని, జీబు అంటారా ఏదో అంటారు సంథింగ్, అలా అవుతుంది ఫ్రెండ్స్. కానీ ఐటమ్ అయితే సూపర్గా ఉన్నాయి, నాకు బాగా నచ్చినాయి. ఇంకైతే ఇలా పోతే ఒకటి చిన్నది, దీన్ని ఏమంటారు ఫ్రెండ్స్, వేణుగా ఏదో అంటారు సంథింగ్. ఇంకా చాలా అంటే ఇట్లా మనం చపాతీలు చేసుకునేటి, రోటీ, ఇవైతే చాలా అంటే చాలా ఉన్నాయి. చిన్న చిన్న బొమ్మలు భలే ఉన్నాయి ఫ్రెండ్స్, బాగా అనిపించింది నాకు. వాడిన ఒక దాదాపు ½ రాకున్నా ఏది కొందామన్నా బాగా రేట్లు ఉన్నాయని సైలెంట్గా వచ్చిన ఫ్రెండ్స్. ఇంకెందుకులే మనకి ఇప్పుడు అని చెప్పి సైలెంట్గా వచ్చిన. చూడడానికైతే బాగా అనిపించింది. అంటే ఎలా చెప్పానంటే, చాలా కొన్ని కొనాలంటే మనకి ఇల్లు, సొంత ఇల్లు ఉండాలి. ఇక్కడైతే చిన్నది, ఇది ఇట్లా ప్రెస్ చేస్తే మొత్తుకుంటుందండి, టెడ్డీ బేరు. గమ్మత్తుగా అంటే గమ్మత్తుగా ఉంది. ఇంకోటి అయితే ఇట్లా చిన్న గొడుగు ఉంది, కాకపోతే మంచిగా స్ట్రాంగ్ ఉందండి. చిన్నగా ఉన్నా కూడా బ్రాండెడ్గా ఉన్నది. ఇలా ముందటికి వెళ్తే అయితే ఇక్కడ మనకు కొన్ని రింగ్స్ ఇస్తారండి. టేబుల్ మీద గ్లాసులు పెడతారు, పెట్టినాక ఒక మనం సింపుల్గా కొడితే ఈజీగానే పడిపోతాయి అనిపిస్తుంది బాల్తో కొడితే. కానీ వాళ్ళ దగ్గర టెక్నిక్ ఉంటుంది ఫ్రెండ్స్, అదైతే పడది మనకు. నేనైతే 3 times కొట్టిన 50 రూపీస్, కానీ నాకు పడుతుందని మస్తు ఎక్స్పెక్ట్ చేసిన. అవేవి లేకుండా కింద పడాలన్నారు. కాకపోతే ఎన్నిసార్లు కొట్టినా మాత్రం అవి వాళ్ళే ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటుంది, అదేమో అంటారు కదా, అది ఉండు వల్ల, టెక్నిక్ వల్ల మనకైతే పడదు ఫ్రెండ్స్. 50 రూపాయలు అయితే పోయినాయి. పైన ఇప్పుడు 50 రూపాయలకు మనం 3 తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ రింగులు. ఇక్కడ ఏమేమి ఐటమ్ చూపిస్తాడో అందులో ఏ ఐటమ్ వస్తే ఆ ఐటమ్ ఇస్తాడు ఫ్రెండ్స్, ఎందుకంటే అది పడాయి కాబట్టి మనకు ఐటమ్ రాదు కూడా. చాలామంది అయితే అట్లా పడితే ఇస్తారని చెప్తారు. ఇక్కడ కూడా సేమ్ మనకు కొన్ని బాల్స్ వేయమంటారు, దేని సూటిగా పడ్డది అనుకో ఆ నంబర్ సూటిగా పడితే అక్కడ ఉన్న ఐటమ్ అయితే అదే నెంబర్ ప్రకారం, అది ఎంత కాస్ట్లీ అయినా పర్వాలేదు, మనకు అదే నెంబర్ ప్రకారం ఏ ఐటమ్ వస్తే ఆ ఐటమ్ ఇస్తారు ఫ్రెండ్స్. ఐటమ్స్ అయితే కొంచెం ఎక్కువ రేట్లోనే ఉన్నాయి. అవన్నీ అయితే షాపింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే పిల్లలు ఆడుకోవడానికి మంచి వచ్చి చిన్న చిన్న బైకులు కానీ, పిల్లలు ఆడుకోవడానికి, చిన్న పిల్లలు భయపడతారు కాబట్టి అమ్మ నాన్న అయితే ఆడిపించడానికి భలే ఉన్నాయండి. స్కూటీలు కానీ, ఇంకా బైకులు కానీ, చాలా అంటే చాలా ఉన్నాయి. కాసేపు అయితే ఆడ కూర్చున్నా. నేను కూడా కాసేపు చిన్న పిల్లనే అయిపోయినా, ఎందుకంటే మనం ఎంత పెద్దవాళ్ళమైనా చిన్నప్పటి తనం పోదు కదండి. ఇక్కడైతే మనకు తినడానికి మిర్చి కానీ, బోండా కానీ, పావు బజ్జీ కానీ, మళ్ళా పానీపూరి కానీ, కట్లెట్స్ కానీ తినే ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా ఇటు ముందుకు వస్తే అయితే జాయింట్ వీలర్ ఉంటుంది. ఇక్కడ ముందట కనబడేది అది చాలా రిస్క్ అండి, ఎక్కితే మాత్రం మన ప్రాణాలు గాలిలో వెళ్ళినట్టు ఉంటుంది. ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా పాప్కార్న్ అమ్ముతారు. ఇంక ఇక్కడైతే పిల్లలు మేము కొంచెం ఎలుగు పూట అంటే ఏమంటారు, కొంచెం వెలుతురుకు పోయినాం అన్నట్టు. ఇదైతే చిన్నగా, ఇది హెలికాప్టర్ అంటారు అనుకుంటా ఫ్రెండ్స్. ఇది హెలికాప్టర్ ట్రైనా, మొత్తానికి హెలికాప్టరే అండి. ఇప్పుడైతే ఇక్కడ చిన్న కార్ల దగ్గరకు వచ్చిన నేను. ఇప్పుడైతే స్విమ్మింగ్ పూల్ అండి. స్విమ్మింగ్ పూల్లోనైతే పిల్లలు అలా తిప్పుతా అంటే వాటర్లో తిరుగుతూనే ఉంటారండి. చాలా ఖుషిగా ఆడతారు. పిల్లలు చూస్తే భలే అనిపించింది నాకు. పాపం వాళ్ళ ఇంట్లో ఉండి బయటకు వచ్చే వరకు వాళ్ళు ఒక స్వేచ్ఛని ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి చాలా ఎంజాయ్ చేసిర్రు. ఇంట్లో కూడా దొర్లుకుంటా పోవచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా వాటర్లో ఆడేదే. ఇది మొత్తం గాలి కొట్టి తయారు చేసిర్రు. ఇక్కడ అయితే ఇప్పుడు మొత్తం లైట్ వేసిర్రు ఫ్రెండ్స్. మొత్తం లైట్ సెట్టింగ్తో చూడండి. జాయింట్ వీల్ అయితే ఎలా కనబడుతుందో కలర్ఫుల్గా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. సూపర్గా అంటే సూపర్గా ఉంది. కాకపోతే ఇది నాకైతే ఎక్కడానికి భయం ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు అసలే కొంచెం వీక్ అన్నట్టు మనం, కాబట్టి నేనైతే ఎక్కలే ఫ్రెండ్స్. ఎందుకంటే అది తిరుగుతా అంటే మన ప్రాణాలు గాలిలో వెళ్తాయి కాబట్టి జాయింట్ వీల్ ఎక్కలే, ఏం కూడా ఎక్కలే ఫ్రెండ్స్ నేను. ఇంకానైతే
ఢిల్లీ అప్పడాలు అయితే పెద్దగా ఉంటాయండి, అదైతే ఇస్తారు మనకు. కాకపోతే నాకేంటంటే కొంచెం చూసినాకనైతే కొంచెం హ్యాపీగా అనిపించింది. ఇంకా ఏదన్నా ఒకటి ఎక్కాలనిపించింది కానీ భయపడుకుంటే ఎందుకు ఎక్కుడానైతే ఎక్కలే ఫ్రెండ్స్. వాళ్ళు ఆడుతా అంటే పిల్లలు నేను చూసి సంబరపడ్డా తప్ప నేనైతే ఏం ఎక్కలే. ఇక్కడైతే మనకు ట్రైన్ అండి, ట్రైన్ అయితే ఇప్పుడు ఇందులో ఎక్కితే ఒక 5 రౌండ్స్ ఎత్తుంది. సేమ్ ట్రైన్లో పోయినట్టే 5 రౌండ్స్ ఎత్తుంది, 100 రూపీస్ తీసుకుంటారు. కానీ ఇది భలే మొత్తుకుంటుంది అండి, ఇట్లా కూర్చుంటే మాత్రం భలే మొత్తుకుంటుంది, అలా చుట్టూ తింపుకొని వస్తుంది అన్నట్టు. ఇక్కడైతే 2 కాఫీలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇది కూడా ఒక ఆట లాంటిదే. పిల్లలకి ఇష్టమైన ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మనకంటే పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. గుర్రాలు ఉన్నాయి, వీటిని చిన్న పిల్లల్ని ఎక్కించి తల్లిదండ్రులు అయితే సరదాగా తిప్పిర్రు. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఎంత అంటే చాలా ఉన్నాయి లోపల ఐటమ్స్, పిల్లలు ఆడుకోవడానికే బాగున్నాయి. కొంతమంది పిల్లలు అయితే అలా సంతోషాన్ని చూస్తున్నైతే నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలకు ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది కదా, బయటకు వచ్చే వరకు వాళ్ళకు ఒక సంతోషం, ఒక ఆనందం. జాయింట్ వీల్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఎంత హైట్ మీద పెట్టిరో. ఇన్నిసార్లు చూసినా నేను జాయింట్ వీలర్, కానీ ఇంత హైట్ మీదనైతే లేదు. ఇప్పుడు చూసినప్పుడు అయితే భయం అనిపించింది ఫ్రెండ్స్. నేను ఒక్కసారి ఎక్కిన లైఫ్లో, నేను చిన్నప్పటి ఇప్పటి వరకు జాయింట్ వీలర్ 1-2 సార్లు ఎక్కిన. ఇళ్ళనైతే బాల్స్ ఆడుతా అంటే ఎగురుతా అంటే పిల్లలు ఇంటికాడ మన ఇంట్లో పిల్లలు బెడ్ మీద ఎలా ఎగురుతారో అలా అనిపించింది వాళ్ళకైతే. ఎగిరిన కొద్దీ ఇద్దరు క్యూట్గా ఉన్నారండి, సేమ్ ట్విన్స్ అనుకుంటా, సేమ్ ఒకలాగానే ఉన్నారు పిల్లలు, సేమ్ డ్రెస్ వేసిర్రు. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ ఏరోప్లేన్ దగ్గరికి అయితే. చోటా భీమ్ అయితే మధ్యలో ఉంది ఫ్రెండ్స్. ఇలా తిరుగుతా అంటే పిల్లలు అయితే సరదాగా ఉన్నారు. ఇవైతే చిన్నవాళ్ళు, ఒక 5 months అయినా పర్వాలేదు, 10 months అయినా పర్వాలేదు, అంటే భయపడతారు కదా తల్లిదండ్రులు పోయినప్పుడు. అలా కూర్చోండబెట్టైనా దగ్గర కొంచెం సరదాగా దింపడానికి అయితే చిన్న